Hello everyone, welcome back to Lifestyle Limes. Hope you all are doing great. ఈ వీడియోలో నేను గ్రీన్ ట్రెండ్స్లో నా పెడిక్యూర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఏ టైప్ ఆఫ్ పెడిక్యూర్ చేయించుకున్నాను, కాస్ట్ ఎంత పడింది అండ్ మెంబర్షిప్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను. పెడిక్యూర్ చేయించుకోవాలనుకున్నప్పుడు యూట్యూబ్లో నేను చాలా రివ్యూస్ చూశాను, బట్ ఏది కూడా అంత డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపించలేదు నాకు. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నాలాగా ఆన్లైన్లో రివ్యూస్ చూసి వెళ్ళే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. సో నేను చేయించుకున్న పెడిక్యూర్ వచ్చేసి క్రిస్టల్ స్పా పెడిక్యూర్. ఇది లగ్జరీ పెడిక్యూర్ కింద వస్తుంది. నార్మల్గా బేసిక్ పెడిక్యూర్స్ కూడా ఉంటాయి, కానీ వాళ్ళు అంత సజెస్ట్ చేయరు అనమాట. సో నేను లగ్జరీలోనే ఈ బేసిక్ పెడిక్యూర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, మనకి ఫస్ట్ అయితే నెయిల్ పాలిష్ రిమూవ్ చేసేసి నెయిల్స్ కట్ చేసి షేప్ చేస్తున్నారు. క్రాక్డ్ హీల్స్, మనకి ఎక్కువ క్రాక్డ్ హీల్స్ ఉన్న వాళ్ళైతే వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ పెడిక్యూర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రాక్స్ ఎక్కువ ఉంటే వాళ్ళే సజెస్ట్ చేస్తారు ఏది పెడిక్యూర్ అయితే బాగుంటుందని చెప్పేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, క్యూటికల్ క్రీమ్ అయితే అప్లై చేశారు నెయిల్స్కి అండ్ ఇలా వామ్ వాటర్లో డిప్ చేశారు. ఇక్కడ పింక్ కలర్ అంతా కూడా ఏంటంటే, మనకి చెప్పాను కదా క్రిస్టల్ స్పా అని, సో ఆ క్రిస్టల్స్ అనమాట. మొత్తం ఆ క్రిస్టల్స్ వేసేసి దాంట్లో సోక్ చేస్తున్నారు నెయిల్స్ని. తర్వాత క్యూటికల్ క్రీమ్ రాసాక నెయిల్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది స్క్రబ్ అప్లై చేస్తున్నారు. మొత్తం ఫుడ్కి అంతా అప్లై చేసి మసాజ్ చేస్తారు. సో దాంతో మనకి డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది. స్క్రబ్ అంటే మరీ అంత హార్ష్గా ఏం లేదు, అంటే పెద్ద క్రిస్టల్స్ లాగా ఏం లేదండి. నాకు నార్మల్గానే సాఫ్ట్ క్రీమ్ లాగే అనిపించింది. ఈ ఫుట్ మసాజ్ వల్ల మనకి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫుట్లో మనకి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలామందికి ఇష్యూస్ ఉంటాయి కదా, సో వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ వాళ్ళు కూడా చెప్పారు నాకు, చాలామంది పెద్దవాళ్ళు ఎక్కువ వచ్చి చేయించుకుంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. అండ్ ఇక్కడ ప్రెషర్ కూడా మనకి ఎంత ప్రెషర్ పెట్టాలి అని వాళ్ళే అడుగుతారు. ఓకేనా, మీకు ఇంకా ప్రెషర్ కావాలా, ఇంకా గట్టిగా చేయమంటారా ఫుడ్కి అని అడుగుతారు అనమాట. సో దాన్ని బట్టి మనం చెప్పచ్చు వాళ్ళకి. సో ఈ పెడిక్యూర్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఒక 45 minutes పడుతుందన్నమాట. యాక్చువల్లీ మేము వెళ్ళింది కూడా కొంచెం లేట్గా వెళ్ళాము ఈవినింగ్. సో అయినా కూడా వాళ్ళ క్లోజింగ్ టైం అయిపోయినా కూడా సరే వాళ్ళు ఇంకా ఉండి కంప్లీట్ చేసి వెళ్ళారనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్యాక్ వేస్తున్నారు. స్క్రబ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్యాక్ వేస్తున్నారు. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తా అని చెప్పాను కదా. సో మొత్తం కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 1500 అయిందండి, ఇంక్లూడింగ్ GST అనమాట. బట్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం తక్కువ పడుతుంది. అండ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మనకి ఎక్కడైనా సరే, ఏ లొకేషన్లో అయినా సరే మనకి అది వ్యాలిడ్ అవుతుంది ఆ మెంబర్షిప్. సో నెక్స్ట్ ప్యాక్ అయిపోయింది కాబట్టి మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి మనకి నెక్స్ట్ నెయిల్ పాలిష్ అప్లై చేస్తున్నారు. నెయిల్ పాలిష్ మనకి ఏ కలర్ కావాలంటే మనం అది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో. బట్ నాకు ఏది నచ్చక నేను గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. బట్ బేసిక్గా గ్రీన్ కూడా నాకు నచ్చలేదు తర్వాత. అండ్ మెంబర్షిప్ డీటెయిల్స్కి వచ్చేసరికి, ఒకవేళ మనకి మెంబర్షిప్ కార్డ్ లేదు అంటే ఒక 100 rupees పే చేస్తే వాళ్ళు మనకి మెంబర్షిప్ కార్డ్ ఇస్తారు. లేదు అంటే మనకి ఒక 3000 rupees వరకు మనం సర్వీసెస్ తీసుకున్నా కూడా మనకి ఫ్రీగా మనకి మెంబర్షిప్ కార్డ్ అయితే ఇస్తారు మనకి. బట్ మన మెంబర్షిప్ ఇప్పుడే తీసుకుంటే మాత్రం ఆ మెంబర్షిప్ ఆఫర్స్ మనకి వ్యాలిడ్ అవ్వవు. మనకి నెక్స్ట్ టైం సర్వీస్కి వచ్చినప్పుడు అది ఆ ఆఫర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఆ కార్డ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. కార్డ్ ప్రతిసారి క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు. కింద మనకి నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఉంటే మనకి సరిపోతుంది. ఆల్సో నేను ఐబ్రోస్ థ్రెడింగ్ కూడా చేయించుకున్నాను. దీనికి కాస్ట్ వచ్చేసి మనకి 55 rupees పడుతుంది. అండ్ కొంచెం సన్నగానే చేశారనిపించింది. బట్ ముందే మనం చెప్పుకుంటే మనకి ఎలా కావాలి అని చెప్పుకుంటే బెటర్ ఉంటుందన్నమాట. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాకు బాగానే అనిపించిందండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా రివ్యూ కూడా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో అంతా కూడా మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండాలని చెప్పేసి వీడియో లెంత్ కూడా ఎక్కువ డ్రాగ్ చేయలేదు. నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఉండేలాగా చేశాను నేను. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బాయ్.